ప్రణయ్ హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష పడ్డంపై నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక్క సాక్ష్యాన్ని కూడా వదలకుండా ఛార్జ్షీట్ దాఖలు చేశామన్నారు రంగనాథ్. 9 నెలలు కష్టపడి అన్ని ఆధారాలతో నేరం నిరూపించామన్నారు ఆయన. ఇదిగో మన శ్రీనివాస్ వీళ్ళ టీము వీళ్ళు చేశారు. వీళ్ళ టీం అంతా కూడా చేసిన దాన్ని నేను ఒక ఎస్పీగా నేను గైడ్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు శ్రీనివాస్ అక్కడ డిఎస్పీగా ఉన్నారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కూడా, ఎందుకంటే అది SC/ST కేసు. సో దాంతో వీళ్ళు ఛార్జ్షీట్ వేసి ఈ టీం అంతా కూడా చాలా పగడ్బందీగా పనిచేసి దాదాపు 8-9 నెలలు దీని మీద వర్క్ చేసిన కేసు ఇది. సో మేము అందుకోసమే దీనికి అంటే టెక్నాలజీని యాక్చువల్గా చాలా దీనిగా తీసుకుంటూ వర్కౌట్ చేసిన కేసు ఇది. కేసులో ఎక్కడ కూడా నార్మల్ కాల్ డేటాలు అవి కూడా అంత ఈజీగా ఉండదు. అంటే జనరల్గా మనం చూస్తే కనుక రాగానే ఒక కేసు రాగానే కాల్ డేటాలు వెరిఫై చేయటం, దీంట్లో ఎక్కడ మన కాల్ డేటాలు ఏం దొరకదు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఈ కేసుని చాలా పగడ్బందీగా బిల్డ్ చేస్తూ దీన్ని టెక్నికల్గా స్ట్రాంగ్గా చేస్తాం. అంటే మేము ముందుగానే యాంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు, ఎందుకంటే చాలా డబ్బుతో ముడిపడి ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కిల్లింగ్ కాబట్టి రేపు డెఫినెట్గా సాక్షులు మేనేజ్ చేయడానికి కూడా కోట్లాది రూపాయలు వెచ్చిచ్చి దీన్ని కేసు నీరుగార్చడానికి కూడా ట్రై చేస్తారనే దాన్ని ముందు చూపుతోటే మేము ఆ ప్లాన్ తోటే ఉండింది. సో ఐ థింక్ ఇట్స్ టీమ్ విక్టరీ అది. ఆ టైంలో ఉన్నటువంటి మా డీజీ గారు మహేందర్ రెడ్డి గారు, అండ్ అట్లానే ఆ టైంలో ఉన్నటువంటి మా ఐజీ గారు అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వీళ్ళ గైడెన్సు ప్లస్ అప్పుడు ప్రాసిక్యూషన్ టీం కూడా స్పెషల్ పీపీ నరసింహ గారు అండ్ సాక్షులు అందరూ కూడా, ఎస్పెషల్లీ అమృత అండ్ బాలస్వామి గారు వాళ్ళ తండ్రి గారు, ప్రణయ్ వాళ్ళ తండ్రి, ఇంకా చాలామంది కూడా సాక్షులందరూ కూడా నిలబడ్డారు. మా టీం బేసికల్గా అందరూ కూడా కంగ్రాచులేట్.